హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మా తిరుపతి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది దర్శనం కూడా. నెక్స్ట్ తిరుమల నుంచి కొండ దిగి కింద తిరుపతికి వచ్చేసాం. అక్కడి నుంచి అలవేలు మంగమ్మ టెంపుల్కి వెళ్ళాం. అలవేలు మంగమ్మ టెంపుల్లో మనకి 50 రూపీస్ దర్శనం కోల్పోయామన్నమాట. సో అరౌండ్ మనకి ఒక 40 మినిట్స్ లో అయిపోయింది మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయి బయటకు వచ్చేటప్పటికి. దాని తర్వాత మేము కాణిపాకం వెళ్ళాలనుకున్నాం. కాణిపాకం అయితే ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ దగ్గరలో ఉందంట. అప్పుడు ఏమన్నారంటే చాలా ఓవర్ ప్రైసింగ్ అడిగారనమాట. సో ఇద్దరికి అంత ప్రైస్ అంటే కొంచెం నాకు ఎక్కువ అనిపించింది. అప్పుడు మేము అలా అని నార్మల్‌గా బసెస్‌లో వెళ్ళిపోతుంటే అంత దూరం ట్రావెల్ చేయడం కొద్దిగా కష్టం కదా అనిపించింది. అప్పుడు మేము ఏం చేసామంటే ఇక్కడ మనకి తిరుపతి బస్ స్టాండ్‌లో ప్లాట్‌ఫార్మ్ నంబర్ 44 అని ఉంటుంది. అక్కడ మనకి సూపర్ లగ్జరీ ఏసీ బసెస్ ఉంటాయన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎవరికి అడిగినా ప్రాపర్‌గా చెప్పలేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని మేము షేర్ చేస్తాం. సో ఎవరికైనా అఫోర్డబుల్ ప్రైస్‌లో బస్ ఎక్కి కాణిపాకం వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ బస్ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ బస్ యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుందండి. ఏసీ అయితే మస్తు పెట్టాడనమాట. అండ్ బాగా తిరిగి ఎండలో అలసిపోయి వచ్చాం కదా! ఏసీ ఎక్కగానే చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. తర్వాత ఇప్పుడు బస్ సీట్ కాస్ట్ ఈచ్ పర్సన్‌కి వచ్చేసి మనకి 220 రూపీస్ పడింది. వన్ వే అన్నమాట. అక్కడ మనకి ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యి అక్కడ 11 ఆహ్, ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యి సో ఇక్కడ 9:30కి స్టార్ట్ అయ్యి అక్కడ మనకి 11 కల్లా డ్రాపింగ్ ఉంటుంది. అండ్ అక్కడ 11:30కి మళ్ళీ బ్యాక్ ఇదే బస్సు 11:30కి అక్కడ స్టార్ట్ అయ్యి తిరుపతి వచ్చేస్తాం అనమాట. సో బై ద టైమ్ ఆ హాఫ్ అన్ అవర్‌లో దర్శనం అంతా కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఇదే బస్ ఎక్కి వెనక్కి వచ్చేసేయొచ్చు. సో 220 రూపీస్‌కి చాలా బాగుందండి. సింగిల్ ఇంకా బసెస్ ఉన్నాయి. పల్లె వెలుగు అని, నెక్స్ట్ ఎక్స్‌ప్రెస్ అలాంటివి ఉన్నాయి. బట్ మనకి ఏసీ ప్రిఫర్ చేయాలి అండ్ కంఫర్టబుల్‌గా ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో మీకెలా నచ్చింది ఈ వీడియో? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో మీకు బస్ అంబియన్స్ ఒకసారి ఓవర్‌వ్యూ చూపిస్తున్నాను చూడండి.